Let us turn to Genesis chapter 37. ఆది కాండము 37వ అధ్యాయం వైపు మన ఒక బైబిల్ గ్రంథమును చూస్తాం. I am reading this portion currently, so I want to speak about Joseph today. నేను ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను. ఆ కారణాన్ని బట్టి ఈ దినాన్ని యోసేపు యొక్క జీవితం గురించి మనం ధ్యానించబోతున్నాం. 3 things I want to put before you. మీ ముందు మూడు అంశాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. We all know Joseph. He is 11th son of Jacob. మనందరికీ తెలుసు యాకోబు యొక్క తన యొక్క సంతానంలో 11వ సంతానము యోసేపు అయి ఉంటున్నాడు. Rachel begat Joseph. రాహేలు యోసేపును కన్నది. He was a child very dear to his father because Lord gave him in his old age. తన యొక్క వృద్ధాప్యంలో యాకోబు యొక్క వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కాబట్టి యాకోబుకు యోసేపు ఎంతో ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. And we also know that Joseph was sold. He was thrown into the pit by his brethren, and he was sold by the Ishmaelites to Potiphar, the Egyptian. మనందరికీ తెలిసిన రీతిగా వాళ్ళ అన్నదమ్ములు అతని మీద పగబట్టి తన గుంటలో త్రోసివేశారు. అదే రీతిలో ఇష్మాయేలీలకి వారు అమ్మివేశారు. ఇష్మాయేలీలకు ఆ తర్వాత ఐగుప్తులకి ఒక దాసుడిగా బానిసగా అమ్మివేయబడ్డాడు. Later he was unjustly he was leveled allegation by Potiphar's wife against one matter, and he was thrown into prison. ఆ తర్వాత ఇటువంటి నిష్కారణంగా ఏ కారణం లేకుండా ఆ వ్యక్తి మీద నింద మోపబడి తాను ఆ యొక్క పొతిఫర్ యొక్క భార్య ద్వారా ఇటువంటి నింద మోపబడి తాను చెరసాలోనికి త్రోసివేయబడ్డాడు. From there, after some time, he revealed the dreams of chief butler, chief baker, and from there he came before Pharaoh and he became governor of Egypt. ఆ యొక్క చెరసాల్లో నుంచి తను పానదాయకుడు భక్షకాని యొక్క కళలు వివరించిన తర్వాత ఏ విధమైన రీతిలో తాను ఆ యొక్క ఫరో దగ్గరికి తను తీసుకుని రాబడ్డాడో అనే విషయాన్ని కూడా మనం చూస్తుంటున్నాం. And we all know this is the story of Joseph. ఇది యోసేపు యొక్క కథ అయి ఉంటున్నది. And many of the Sunday school children also might have learned about Joseph, how the Lord blessed him and how he became a great person in the land of Egypt. ఈ కథ సండే స్కూల్ విద్యార్థులు కూడా తెలుసు. ఈ యొక్క వ్యక్తి ఏ విధమైన రీతిలో ఐగుప్తు దేశంలో ఎంతో ప్రఖ్యాతికి చెందిన వ్యక్తిగా తను మార్చబడుతూ వచ్చినాడు. But when we read the word, we also learn some good spiritual qualities from the life of Joseph. మనం యోసేపు యొక్క జీవితాన్ని కనుక మనం ధ్యానిస్తున్నప్పుడు యోసేపు యొక్క ఆత్మీయమైన ఎంతో చక్కటి లక్షణాలని మనం గమనించగలం. There is always we can take every time we can take the word of God in two ways, in physically literal meaning and also the spiritual meaning. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా రెండు అర్థాలని మనం తీసుకునగలము. ఒకటి వాక్యంగా మనం ఆ అర్థం తీసుకుంటాము. రెండవదిగా ఆత్మీయమైన రీతిలో దేవుని వాక్యాన్ని మనం ఆ విధమైన రీతిలో మనం అర్థం చేసుకునగలము. So there are many good qualities, spiritual characteristics which we can observe in Joseph. యోసేపు యొక్క జీవితంలో ఎంతో ఆత్మీయమైన మంచి లక్షణాలు కలిగిన ఈ చక్కటి వ్యక్తి యోసేపు. One of the cleanest characters in the Bible.
బైబిల్ గ్రంథంలో పవిత్రమైన పరిశుద్ధమైన వ్యక్తిత్వం కలిగిన ఈ యొక్క వ్యక్తి. So when we think about a person very clean, very without any mark on his character, means the first thing we remember Joseph and Daniel. ఎప్పుడైనా మన బైబిల్ గ్రంథంలో పవిత్రుడిగా ఒక వ్యక్తి తన యొక్క క్యారెక్టర్ లో, తన యొక్క గుణములో ఇటువంటి మచ్చలేని వ్యక్తులు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే గనక మనకి వెంటనే మనకు గుర్తుకొచ్చేది యోసేపు, ఆ తర్వాత దానియేలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. Because we don't find any faults in these two great men of God. ఈ గొప్ప దైవజనులు ఈ ఇద్దరి జీవితాల్లో కూడా ఇటువంటి నింద, ఇటువంటి మచ్చను కూడా మనము చూడము. It doesn't mean that others are with due respect to other characters in the Bible, we see these two persons without any spot or blame in their character. దాని అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏవో కొంచెం తప్పులు ఉన్నాయని కాదు, ఇంకా చాలా మంది జీవితాల్లో మనం చూడగలము. వారి జీవితాల్లో కూడా ఇటువంటి మచ్చలేని వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో వారు కనిపిస్తూ ఉంటారు. Here, the moment when we read about Joseph, the first thing that strikes to my mind is he is a man of holiness. మనం ఎప్పుడైనా సరే యోసేపుని గురించి ఆలోచిస్తూ వచ్చినప్పుడు కానీ, యోసేపుని గురించి ధ్యానించేసి వచ్చినప్పుడు కాదు, మన మనసులకు తాగితే ఏంటంటే యోసేపు అనే ఈ వ్యక్తి, ఈ మనుషుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి. Yeah, Joseph is a man of holiness. యోసేపు పరిశుద్ధుడైన వ్యక్తి. How do we understand this? ఏ విధమైన రీతిలో తాను పరిశుద్ధమైన రీతిలో ఉన్నాడు, పరిశుద్ధమైన వ్యక్తిని అన్న విషయాన్ని ఏ విధమైన రీతిలో మనం గ్రహించగలము? We can see two instances in the scriptures. లేఖనాలోంచి రెండు ఆ యొక్క సంగతుల్ని మనం ఆ సంగతుల ద్వారా మనం గమనించగలము. When he was a child, see Genesis chapter 37 verse 2. తాను ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. See verse 2, these are the generations of Jacob. Joseph, being 17 years old, was feeding the flock with his brethren, and the lad was with the sons of Bilhah and with the sons of Zilpah, his father's wives. And Joseph brought unto his father their evil report. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్హా కుమారులతోను శిల్పా కుమారులతోను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి ఎదుగు తెచ్చుచుండెడు వాడు. See, we understand that Joseph had, from his teenage, he had a habit of reporting the evil habits or things which were done by his brethren. యోసేపు తాను యవనస్తులుగా ఉన్నప్పుడే తన యొక్క తండ్రికి తన సహోదరులు ఏమైతే చెడుతనం చేస్తుండేవారో, చెడ్డ పనులు చేస్తుండేవారో, దాని యొక్క సమాచారం అంతటిని కూడా తండ్రికి తీసుకుని వచ్చేవాడు. తండ్రి దగ్గర తీసుకుని వచ్చేవాడు. See, it means, had Joseph also committed such evil things, evil habits, then his father would have rebuked him then and there. ఒకవేళ యోసేపే గనుక తాను కూడా ఇటువంటి చెడ్డ పనులు చేసి ఉంటే గనుక తండ్రి తండ్రి అతన్ని యోసేపుని గద్దించేవాడు. నువ్వే చెడ్డ పనులు చేస్తావు, నువ్వు ఇటువంటి సమాచారం తీసుకొస్తాను గద్దించేవాడు. కానీ అక్కడ గద్దించలే. But we never see like that in the scriptures about Joseph. ఈ విధమైన రీతిలో తండ్రి అతను గద్దించినట్టుగా లేఖనాల్లో మనం ఎక్కడ కూడా మనం చూడము. Also, Joseph, we understand from this verse that Joseph was understood the difference between good and evil at a very early age in his life. యోసేపు తన యొక్క బాల్యంలోనే ఏది చెడ్డది, ఏది మంచిది అనే విషయాన్ని తను గ్రహించాడు, తాను అర్థం చేసుకుంటూ వచ్చినాడు. See, we see in the scriptures that his brethren hated him multiple times. దేవుని యొక్క లేఖన భాగాల నుంచి మనం ఏం చూస్తామంటే తన సహోదరులు
అతన్ని పగబట్టారు, తను ద్వేషించారనే విషయాన్ని 2-3 సందర్భాల్లో మనం చూస్తాం. Verse 4. 4వ వచనంలో మనం చూస్తాం. Uh, when his brethren saw that their father loved him more than all his brethren, they hated him. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, Verse 5, again they hated him because he told them a dream and they were not able to accept it. 5వ వచనంలో కూడా మనం చూస్తాం, వారు అతని మీద పగపట్టి. Verse 8, again when he told his brethren about the dream, they hated him yet more for his dreams and for his words. Verse 8. 8వ వచనంలో కూడా మనం చూస్తాం, అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. And verse 11, his brethren envied him. 11వ వచనంలో మనం చూస్తాం, అతని సహోదరులు అతని అసూయపడిరి. See, this hating, being envious, these are all the bad characteristics or evil characteristics which belongs to the devil. ఇక సాతానుకు సంబంధించిన ఇటువంటి పనులు, పగపట్టడము, లేతే అసూయ చెందటం, ఇవన్నీ కూడా సాతానుగాడికి చెందిన ఈ పనులు ఉంటున్నాయి. I think that Jacob, his father, must have taught them the law which was existing at that time, and all the brethren knew that they have to love their brethren. యాకోబు తనకు అంతవరకు ఏమైతే లేఖనాలు తను తెలిసినాయో, ఆ లేఖనాలు అనుసరించి తను ఏమైతే నేర్చుకుంటూ వచ్చాడో తన పితరుల దగ్గర నుంచి, వాళ్ళ సహోదరులందరికీ కూడా ఆ విషయాన్ని తను చెప్పుండొచ్చు. దానికంటే ముఖ్యంగా ఆ యొక్క సహోదరుల మధ్యలో మీరు కుమారులారా, మీరందరూ కూడా ఒకరి విషయంలో ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండడి అనే విషయాన్ని కూడా తండ్రి వారికి బోధిస్తూ వచ్చాడు. Jacob must have taught them the example, the lesson about Abel and Cain. How Cain envied Abel, how he murdered him out of jealousy. యాకోబు తను నేర్చుకున్న సంగతిని బట్టి కయ్యూను ఏ విధమైన రీతిలో హేబేలుని పగబట్టి తను ద్వేషించి, ఏ విధమైన రీతిలో ఆ పగ కారణాన్ని బట్టి అసూయ చేత ఏ విధమైన రీతిలో చంపాడు అనే విషయాన్ని కూడా తన సహోదరులకి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉండవచ్చు. But we don't see anything like that in the scriptures about Joseph, that he hated his brethren or he shouted at them or he envied them or he disobeyed them. We don't see any evil characteristic about Joseph in the scriptures. లేఖన భాగాల్లో యోసేపు తన సహోదరుల్ని పగబట్టాడని, తన సహోదరుని మీద అసూయపడ్డాడని, తన సహోదరుడికి అవిధేయత చూపించాడని బైబిల్ గ్రంథంలో ఎక్కడా మనం చదవము. See, this shows that he exercised a clean character, clean conscience, or a holy character from his teenage. తన బాల్యం నుంచి తన యవ్వన వయసు వరకు కూడా తాను ఇటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన ఈ లక్షణాన్ని, ఈ గుణాన్ని తన అభ్యాసం చేస్తూ వచ్చాడు. See, he brought the evil report of his brethren because he was younger to them and he could not rebuke his brethren or he could not tell them what is their mistake. So he just brought it to his father and left it there. చూడండి, యోసేపుకుండే ఎంత అద్భుతకరమైన సుగుణాన్ని మనం చూస్తుంటాం. ఇక యోసేపు వాళ్ళ అన్నదమ్ములందరికంటే చిన్నవాడు కాబట్టి వాళ్ళని ధైర్యంగా ముందుకొచ్చి నువ్వు తప్పు చేసావు అని గద్దించకుండా, వాళ్ళకి ఏమాత్రం కూడా ఆ విషయాలు చెప్పకుండా, వాళ్ళ యొక్క చెడ్డ సమాచారం, వాళ్ళ చెడ్డ పనులన్నిటిని తన తండ్రి తీసుకొచ్చేవాడు, తండ్రికి సమాచారం వినిపించేవాడు, అక్కడితో దాన్ని వదిలివేసేవాడు. He did not tell his father, he did not tell his brethren that, by not telling them, he did not show that he is self-righteous. తాను ఈ విధమైన తాను చెడ్డ సమాచారం తీసుకొచ్చిన తర్వాత తాను స్వనీతి పరుడని వారి మధ్యలో, వారి యొక్క అన్నదమ్ముల మధ్యలో తను ఇప్పుడు కూడా కనపరుచుకోలేదు. Secondly, we see
this example in chapter 39. ఇదే ఉదాహరణ ఆదికాండం 39వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. We know how Potiphar's wife tested him, tempted him to commit sin with him. ఇక్కడ 39వ అధ్యాయంలో పొతిఫర్ యొక్క భార్య ఏ విధమైన రీతిలో యేసేపును ఏ విధమైన రీతిలో తనను పరీక్షిస్తూ వచ్చింది, తను శోధిస్తూ వచ్చింది, తాను ఆ యొక్క యేసేపు తనతో పాపం చేసే విధంగా తను ఎంత బలవంతం పెట్టిందో అనే విషయాన్ని మనం చదువుతుంటున్నాం. And see his answer in verse 9. 9వ వచనంలో తన యొక్క జవాబుని మనం చూస్తాం. How then can I do this great wickedness and sin against God? కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును. See, he said it is a great wickedness to commit such sin in the sight of God. దేవుని దృష్టిలో ఈ పాపం ఎంతో ఘోరమైన దుష్కార్యము, ఎంత చెడ్డ పని అని యేసేపు తన పొతిఫర్ భార్యతో మాట్లాడుతుంటున్నాడు. See, he is a young man when he spoke these words to that woman. ఆ యొక్క స్త్రీతో తాను మాట్లాడుతున్న సమయంలో యేసేపు చాలా యవనస్తుడిగా ఉన్నాడు. But see his understanding that if he commits such a sin, it is great wickedness in the sight of God. That is the understanding he had in that young age. యవ్వన వయసులోనే, యవ్వన ప్రాయంలోనే యేసేపు ఉండే గ్రహాయము లేకపోతే యేసేపు అర్థం చేసుకున్న పరిస్థితి మీరు అక్కడ గమనించండి. ఏమంటున్నాడు? ఒకవేళ నేను ఇటువంటి పాపం కనుక చేసే దేవుని దృష్టిలో ఇది ఎంతో ఘోరమైన దుష్కార్యము అని తనకుండే ఆ గ్రహింపు, అతను అర్థం చేసుకునే మనసుని ఇక్కడ మనం గమనించగలము. May God help us to understand the seriousness of sin and its consequences at an early age in our lives. మన యొక్క జీవితాల్లో ప్రభు మనకు సహాయపడును గాక. మనము పాపం యొక్క భయంకరత్వము అంత మాత్రం కాదు కానీ పాపం ద్వారా వచ్చే ఆ పరిణామాలు, తీవ్రమైన పరిణామాలు ఏ రీతిలో ఉంటాయి అనే విషయాన్ని మన జీవితాల్లో చాలా యవన వయసులోనే మనం ఈ విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. And I told you last time also, like how he did not give any chance for the devil to put a mark on his character. అంతకు ముందు కూడా నేను చెప్తూ వచ్చాను, ఏది రీతిలో యేసేపు సాతాను లేకపోతే అపవాది తన యొక్క గుణం మీద, తన యొక్క వ్యక్తిత్వం మీద ఎటువంటి మచ్చ లేకుండా తను కాపాడుకున్నాడు అనే విషయాన్ని ఇంతకు ముందు కూడా నేను చెప్తూ వచ్చాను. He left that place, he fled from that place. తాను ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆ స్థలం నుంచి తను పారిపోయాడు. And before that incident happened, we see from verse 10 that this woman, she was tempting him day by day, means he was being tempted by the devil continuously, but still he withstood all the temptation successfully. 39వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాము. ఏమని చూస్తున్నామంటే, ఏది రీతిలో ఆమె అతనిని దినము మాటికి శోధించడం అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అదే రీతిలో తన యొక్క జీవితంలో సాతానుడు లేకపోతే అపవాది తన యొక్క జీవితం అంతట్లో తన యొక్క ఆ పరిస్థితిలో ఏది రీతిలో సాతాను విపరీతమైన రీతిలో తనకి ఆ ప్రెషర్ తీసుకొచ్చి ఏది రీతి తను శోధిస్తూ వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలము. Yeah, we see verse 10. She spake to Joseph day by day to commit sin, but he did not heed even a single time to do such a wicked crime. దినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. So how could Joseph withstood this temptation? ఏ విధమైన రీతిలో యేసేపు ఈ శోధనపై తను జయం పొందగలిగినాడు? Because we also should think how Joseph could overcome this temptation. మన జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి, మనం ఆలోచించాలి, ఏ విధమైన రీతిలో యేసేపు ఆ శోధనపై తను జయం పొందగలిగినాడు. He is a young man. తను యవనస్తుడిగా ఉన్నాడు.
He is a goodly person, verse 6, ఆ 39 యొక్క verse 6. 6వ వచనం కనుక మనం చూస్తే అతడు రూపవంతుడిగా సుందరుడిగా అతను ఉన్నాడు. And he was in total control of that house. ఆ యొక్క ఇంటి మీద సంపూర్ణ అధికారం తను కలిగి ఉన్నాడు. He would have committed sin without knowing anybody. I mean, without the notice of anybody, he would have committed sin. ఆ ఇతరులకి ఏమాత్రం కూడా తెలియకుండా తను ఎంత సులభమైన రీతిలో ఆ పాపం తను చేయవచ్చు. But see, we see that he did not do it, but he understood that it is a great wickedness in the sight of God. అయితే యేసేపు అటువంటి పాపములు తను చేయకుండా దేవుని దృష్టిలో ఇది గొప్ప ఎంతో దుష్కమైన కార్యము, ఘోరమైన పాపము అని ఆ యొక్క యేసేపు తను అర్థం చేసుకుంటూ వచ్చినాడు. He understood that if he sin, he is sinning against God. తాను అర్థం చేసుకున్న సంగతి ఏంటంటే, ఒకవేళ నేను ఈ పాపం కనుక నేను చేస్తే ఇది దేవునికి వ్యతిరేకమైన పాపము అని తను అర్థం చేసుకున్నాడు. See, if we commit any mistake, and if our parents know, we say sorry to them, and our parents will forgive us. మన యొక్క తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మనం ఏదైనా తప్పు చేస్తే కనుక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను నాన్న ఇది నేను తప్పు చేశాను, అమ్మ నేను తప్పు చేశాను, నన్ను క్షమించటే కనుక మన తల్లిదండ్రులు ఎంత సులభమైన రీతిలో వారు క్షమించగలరు. But when we sin against God, God will forgive, but we have to face the consequences of that sin. అయితే మన దేవునికి వ్యతిరేకంగా, ప్రభువుకి వ్యతిరేకంగా మన పాపం చేసినప్పుడు ప్రభువు కూడా మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రభు మన పాపాన్ని క్షమిస్తాడు. కానీ పాపం నుంచి వచ్చే పరిణామాలు ఏమైతున్నాయో దానిని మనం ఎదుర్కోక తప్పదు. We all know how David faced the consequences of the sin which he committed. మనందరికీ తెలుసు దావీదు తాను పాపం చేసిన ద్వారా వచ్చే ఆ పరిణామాల్ని ఎంత భయంకరమైన రీతిలో తను ఎదుర్కొన్నాడనే విషయాన్ని మనం గుర్తిస్తూ మనం విరిగిన వారమే. So the question is, how Joseph overcame this temptation? ప్రశ్న ఏంటంటే, యేసేపు ఏ విధమైన రీతిలో ఈ పాపంపై తను జయం పొందినాడు? One thing we see from that same verse is he is a God-fearing man. అదే వచనంలో మనం చూస్తుంటున్నాము, ఈ వ్యక్తి 9వ వచనంలో మనం చూస్తాం, అతను ఎంతో భక్తిపరుడుగా తను ఉంటున్నాడు. He is a God-fearing man. ఇతను దేవునికి భయపడేవాడు. Genesis chapter 42 verse 18. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తాం. Joseph said unto them the third day, this do and live, for I fear God. ఆదికాండము 42:18 మూడో దినమున యోసేపు నేను దేవునికి భయపడేవాడును. That's why he did not take revenge against his brethren. దేవునికి భయపడేవాడు. ఆ కారణాన్ని బట్టి తన సహోదరులు ఏమైతే తను ఇబ్బంది పెట్టి తను రకరకాల రీతిలో అతన్ని ఇబ్బంది పెట్టారో దానికి ప్రతీకారము ఈ యేసేపు తను తీసుకోలేదు. He is a God-fearing man. That's why he did not yield to the temptation to commit sin with that woman. ఇతను దేవునికి భయపడేవాడు. ఆ కారణాన్ని బట్టి ఆ స్త్రీ తీసుకొచ్చే పాపంపై తను అద్భుతకరమైన రీతిలో తను జయం పొందుతూ వచ్చినాడు. He did not compromise. He did not compromise with her in any way, like making a deal with her, saying, I will be with you, I will stay here only, but I will not do like this, something like this. He did not compromise in any way, but he left that place, he fled that place, knowing that it will cost him his job. యేసేపు జీవితంలో తను ఎప్పుడు కూడా ఆ స్త్రీతో తను రాజీ పడలేదు. తను ఒకవేళ ఈ విధంగా చెప్పుండి ఉండవచ్చును, నేను నీ దగ్గరే ఉంటానులే అని, నేను పాపం చేయను అని ఎప్పుడు కూడా ఆమెతో రాజీ తను ఎటువంటి సంధి తను కుదుర్చుకోలేదు. కానీ ఆ పాపం నుంచి తను పారిపోయాడు. అదే సమయంలో తాను ఈ పాపం చేయకుండా ఉండేదానికి ఎంతో క్రయాన్ని చెల్లించాలి, ఎంత వ్యయాన్ని చెల్లించాలి. ఆ క్రయం ఏంటంటే తను బయట కనుక వెళ్తే తను రోడ్డు మీద పడిపోతాడు,
తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. అయినప్పటికీ దాన్ని త్యజించడానికి తాను సిద్ధపడి తను ఉద్యోగం వదిలి బయటకు వచ్చేసాడు. So we also have to learn to be ready to pay the price in order to withstand whatever temptation the Satan brings into our lives. సాతానుడు మన జీవితాల్లో ఇటువంటి శోధన తీసుకొచ్చినప్పుడు కూడా మన జీవితాల్లో ఆ యొక్క శోధనపై లేకపోతే ఆ పాపంపై జయ పొందటానికి ఇటువంటి క్రయాన్ని చెల్లించడానికైనా సిద్ధపడి మనం ముందుకు రావాలి. So the reason how he withstood this temptation is he is a God-fearing man and he is willing to pay the price in order to not sin against God. యేసేపు యొక్క జీవితంలో తాను ఏ విధమైన రీతిలో తాను ఈ విధమైన రీతిలో తాను శోధనపై తాను జయం పొందాడంటే కనుక రెండు అద్భుతకరమైన కారణాలని ఇక్కడ మనం చూస్తుంటాం. నెంబర్ 1, ఆ యేసేపు తన జీవితంలో దేవునికి భయపడేవాడు. రెండవదిగా ఆ పాపం చేయకుండా ఉండేదానికి తాను ఇటువంటి క్రయాన్ని చెల్లించడానికైనా సరే సిద్ధపడి ముందుకురికాడు. And he also knew that his God is a holy God and there is no place for sinful person in his sight. అంత మాత్రం కాదు కానీ యేసేపు జీవితంలో తాను ఏ దేవుడైతే సేవిస్తుంటున్నాడో ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి ఇటువంటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఏ పాపి లేకపోతే ఇటువంటి పాపము ఆయన సన్నిధిలో నిలబడదు అనే విషయాన్ని తను అర్థం చేసుకుంటూ వచ్చినాడు. I will also tell you one example to understand the kind of character his brethren had and he had. నేను మీ ముందుకు యేసేపు యొక్క సహోదరులు కలిగిన వారికి ఉండే గుణాన్ని, అదే రీతిలో ఆ యొక్క యేసేపు ఏమైతే లక్షణాన్ని తను కలిగి ఉన్నాడో ఈ రెండు లక్షణాల యొక్క వ్యత్యాసాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతుంటున్నాను. See, his eldest brother Reuben, he committed sin with his father's concubine. యేసేపు యొక్క పెద్ద అన్న యాకోబు యొక్క ఉపపత్నితో తన పాపం చేస్తూ వచ్చాడు. Right? But see, that is the kind of character that person had. ఆ వ్యక్తి అటువంటి లక్షణాన్ని గుణాన్ని కలిగిన వ్యక్తిగా రూబేను ఉంటున్నాడు. But see here we see about a 17-year-old boy who used to bring evil report of their brethren to his father. అది 17 ఏళ్ల వయసు కలిగిన యవనస్తుడైన వ్యక్తి తన యొక్క సహోదరుల యొక్క చెడ్డ సమాచారాన్ని కూడా తండ్రి దగ్గర తీసుకొచ్చినాడు. See another brother, Judah. In chapter 38 we see Judah went away from his brethren, from his father, and he met a friend there, Hittite, and there he because of going away from his brethren, there he committed sin with his daughter-in-law later, Judah. 38 ఆదికాండం 38 అధ్యాయంలో కనుక మనం చదువుతూ వచ్చినప్పుడు ఇంకా వేరే సహోదరుడు యూదా అనే తనకుండే వాళ్ళ అన్న యోధమిడిలో తన తండ్రి దగ్గర నుంచి తన సహోదరుల నుంచి తను విడిచిపెట్టి ఒక హిత్తీయుడైన ఒక వ్యక్తి దగ్గర తన స్నేహితుడైన వ్యక్తి దగ్గర తను చేరి తను వేరే అమ్మాయిని ఎవరో ఒక ఆమెను పెళ్లి చేసుకున్న ఆ తర్వాత చివరిలో కనుక మనం చూస్తే తన స్వంత కోడలితో అతను పాపం చేస్తూ వచ్చాడు. Yeah, he's not in a Hittite, he's an Adullamite whose name was Hira. అతను హీరాము అనే అదోమీయుడైన వ్యక్తి ఉంటున్నాడు. So see, okay, then like this, see, we see a clear difference in the character of some of his brethren and also the difference between Joseph and his brethren. మనము యేసేపు తన సహోదరులకు ఉండే వ్యత్యాసము వారికి వీళ్ళకి మధ్యలో ఉండే ఆ యొక్క భేదాన్ని మనం గమనించగలము. They all almost all brethren, they agreed to cast him into the waterless pit. వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి నీళ్లలోని గోతులోనికి త్రోసివేయాలని యేసేపు విషయంలో వారు ఆలోచిస్తూ వచ్చారు. Because they were filled with jealousy against him.
ఎందుకంటే యేసేపు విషయంలో వారెంతో పగర కలిగి ఉన్నారు. Now, this all sums up the kind of character he possesses. He is a man of holiness. ఈ విషయాలన్నింటిని కూడా పొందుపరిచి దాని యొక్క మొత్తాన్ని కనుక మనం గమనించినట్లయితే యేసేపు గురించి మనం చదువుతూ వచ్చినప్పుడు, ఆయన గురించి అర్థం చేసుకుంటూ వచ్చినప్పుడు యేసేపు పరిశుద్ధుడైన వ్యక్తి. So another reason how he overcame that temptation. రెండవదిగా ఏ విధమైన రీతిలో యేసేపు ఆ శోధనపై తను జయం పొందాడు? We see two reasons, right? మనం రెండు కారణాలు మనం చూస్తూ వచ్చినాం. Another reason in verse 39 verse 2, Lord was with Joseph. మూడవ అద్భుతకరమైన కారణము యేసేపు తను ఈ శోధనపై జయం పొందడానికి 2వ వచనంలో 39వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండే కారణాన్ని బట్టి. See, I always ask this question whenever I speak about Joseph. నేను ఎప్పుడు కూడా యేసేపు గురించి నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక ప్రశ్నను అడుగుతూ ఉంటాను. Will the Lord be with Joseph if he is behaving as he like? యేసేపు తన ఇష్టానుసారంగా తాను జీవిస్తూ వచ్చినప్పుడు ప్రభువు యేసేపుతో తోడుగా ఉండేవాడా? If he was not a God-fearing person, would the Lord be with him? యేసేపు దేవునికి భయపడినట్లయితే యేసేపుతో ప్రభు తోడుగా ఉండేవాడా? If the Lord was not pleased with Joseph's character, would he bless his master, and would he exalt him in his master's house? యేసేపు యొక్క గుణము, యేసేపు యొక్క లక్షణము ఒకవేళ ప్రభువుకి ప్రీతికరంగా, ప్రభువుకి ఇష్టంగా లేనట్లయితే తన యజమానుని ఇంట్లో ఏ రీతిలో ఆశీర్వదించి తన యజమానుని ఇంటిలో తాను యేసేపును ఎంతో అత్యధికమైన రీతిలో హెచ్చించేవాడా? The answer for all these questions is no. వీటి యొక్క జవాబు అన్నిటికీ కూడా కాదు. It means the Lord was pleased with Joseph. దాని అర్థం ఏంటంటే ప్రభువు యేసేపు విషయంలో ఎంతగానో ఇష్టపూర్వకంగా ఉన్నాడు. Joseph's walk with God was pleasing to the Lord. యేసేపు యొక్క నడక ప్రభువుకి ఎంతగానో ఇష్టంగా మార్చబడింది. Joseph's character was acceptable to the Lord. యేసేపు యొక్క గుణము, ఆయన యొక్క లక్షణము ప్రభువారికి ఎంతో అంగీకృతంగా ఉంది. And the Lord saw his his God-fearing character. ప్రభువారు యేసేపు ప్రభుపై ఎంత భయం కలిగి ఉన్నాడో ఆ యొక్క అద్భుతకరమైన లక్షణాన్ని విషయంలో ప్రభు ఎంతగానో సంతోషిస్తూ వచ్చినాడు. That's why the Lord was with Joseph all the time. ఆ కారణం బట్టి ప్రభు యెహోవా అతని తోడుగా ఉన్నాడు. That's why when the Lord was beside him, there is no chance of Joseph yielding to the temptation. ప్రభువారు యేసేపుతో ఉండే కారణం బట్టి తన జీవితంలో ఏ విధమైన రీతిలో కూడా పాపంలో పడిపోవడానికి ఎటువంటి అవకాశమే లేదు. In other words, వేరే మాటలు చెప్పాలంటే Psalms chapter 10, వేరే మాటలు చెప్పాలంటే కనుక 10వ అధ్యాయము 16, Psalm 16 verse 8. కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. I have set the Lord always before me, because he is at my right hand, I shall not be moved. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. See, the psalmist says, I have set the Lord always before me. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, సదాకాలం యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను అంటున్నాడు. His focus is always upon the Lord. The Lord is always before him. So he cannot go away and do something which is against to the Lord. తన యొక్క జీవితంలో యేసేపు జీవితంలో తన గురి, తన గమ్యము, తన యొక్క దృష్టి కేవలము ప్రభు మీద ఉంది.
ఆ కారణాన్ని బట్టి ఇటువంటి వచ్చినా ఏమొచ్చినా కూడా దానిపై తనక ఆ గురి లేదు కాబట్టి, ప్రభుపై ఉన్నది కాబట్టి ఎంతో సులభమైన రీతిలో దానిపై తను జయం పొందగలడు. So we too, when we cultivate the same habit like Joseph, we also can overcome all the temptations. ఏ విధమైన రీతిలో యేసేపుకి ఉండే ఈ అద్భుతకరమైన మంచి అలవాటు ఉందో, ఆ అలవాటును కూడా మనం కూడా మనం కనుక అభ్యాసం చేసుకున్నట్లయితే గనుక, మనం కూడా దాన్ని కసరత్తు కనుక మనం చేయగలిగినట్లయితే, మన జీవితాల్లో కూడా అటువంటి శోధనలపై మనం ఎంతో అద్భుతకరమైన రీతిలో జయం పొందగలము. We should ask God to put his fear in our hearts continually. మన జీవితాల్లో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడగాలి, ప్రభువా నీ యొక్క భయము నా జీవితంలో నిరంతరము ఏలుబట్టట్టు చెయ్యి అని మనం ప్రార్థించాలి. We should learn to fear the Lord all the days which God gives upon this earth. ఈ లోకంలో మనకి ఏ ఆయుష్కాలం అయితే ప్రవేశిస్తున్నాడో, మన ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా దేవుని భయం మన హృదయంలో ఉండటానికి ప్రభుని మనం వేడుకోవాలి. We should walk in such a way that our walk should please the Lord. మన యొక్క నడక, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, మన ప్రవర్తన ప్రభుకి ఇష్టపూర్వకమైన రీతిలో ఉండేటట్లుగా మన జీవితం ఉండాలి. So that the Lord would be always beside us. ఒకవేళ ఆ విధంగా ప్రభుకి ఇష్టపూర్వకమైన జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే, ప్రభు మన కుడి చేతిలో కుడి ప్రక్కన ఆయన ఉండి మనం నడిపించేవాడుగా ఉంటాడు. And when the Lord is beside us, we also can overcome any temptation. ప్రభు మన కుడి ప్రక్కన ఉంటే గనుక మనము కూడా ఇటువంటి శోధనని కూడా మనం జయించగలము. One important point, one more important thought. ఇంకొక ప్రాముఖ్యమైన ఇంకొక తలంపుని యేసేపు జీవితం ద్వారా మనం చూస్తాం. Verse 39 verse 2. 39వ అధ్యాయం 2వ వచనంలో, The Lord was with Joseph and he was a prosperous man. యెహోవా యోసేపును తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచుండెను. Verse 21, same chapter. అదే అధ్యాయం 21వ వచనం మనం చూస్తాం. Joseph was in prison. యేసేపు ఆ చెరసాలలో ఉన్నాడు. By the time we read 21, Joseph is in prison. 27వ వచనం మనం చదువుతున్నప్పుడు అదే అప్పటికే యేసేపు చెరసాలలో ఉన్నాడు. And we read in verse 21, but the Lord was with Joseph. అయితే యెహోవా యేసేపునకు తోడై ఉండి. Before he went to prison, the Lord was with him. చెరసాలలోనికి వెళ్ళకపోవడము ప్రభువు యేసుతో ఉన్నాడు. Even when he was in prison, the Lord was with him. యేసేపు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభువు యేసేపుతో ఉన్నాడు. It means the Lord has not left Joseph at all. దాని అర్థం ఏంటంటే ప్రభువు యేసేపుని ఎక్కడా విడిచిపెట్టలేదు. See, if you observe, he was thrown into prison, but the Lord was with him even in prison. యేసేపు చెరసాలలోనికి త్రోసివేయబడినాడు. అయినప్పటికీ యేసేపుతో చెరసాలలో ప్రభు తోడుగా ఉన్నాడు. But see what the Lord was doing. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు మనం చూడండి. Verse 2, he became a prosperous man in the house of Potiphar. 39వ అధ్యాయం 2వ వచనంలో పోతిఫర్ ఇంటిలో యేసేపు వర్ధిల్లటం మనం చూస్తున్నాం. Verse 21, 20వ వచనంలో, when he was in prison, తన చెరసాలలో ఉన్నప్పుడు the Lord was with Joseph and showed him mercy and gave him favor in the sight of the keeper of the prison. యెహోవా యేసేపును తోడేండి అతని కనికరపడి అతని మీద ఆ చెరసాలకు అధిపతి కటాక్షం కలుగునట్లు చేశాను. So whatever is required for that situation, the Lord is helping Joseph. చూడండి, యేసేపుకు ఏ పరిస్థితుల్లో ఎటువంటి సహాయం కావాలో అటువంటి సహాయం చేసేదానికి ప్రభు ముందుకు వచ్చాడు. ప్రభు సహాయం చేస్తుంటున్నాడు. When he was in prison, he showed him mercy and to get favor of the jailer. ఇక్కడ చూడండి, తన చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగజేసి కనికరపడేటట్లుగా ఆ చెరసాల యొక్క అధిపతి యొక్క మనసును ప్రభు మార్చాడు. When he was in Potiphar's house, because of Joseph,
the Lord blessed the Egyptian's house, and also the Lord exalted Joseph over that entire house. చూడండి, ఏసేపు తను ఐగుప్తుడైన పొతిఫర్ తన ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటిలో వర్ధిల్లటం, ఆ ఇంటిలో దీవెన, ఆ ఇంటిలో ఆశీర్వాదం కలుగు చేస్తూ వచ్చినాడు. అంత మాత్రం కాదు కానీ ఆ ఇల్లంతటికీ కూడా తన అధిపతిగా ప్రభుత్వాన్ని చేస్తూ వచ్చినాడు. See, it means, see, when the Lord is with us, He will keep on helping us and guiding us in a right way. That's what we understand from the life of Joseph. ఏసేపు యొక్క జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఎంతో అద్భుతకరమైన సంగతి, ఏసేపుతో ప్రభు ఎప్పుడైతే తోడుగా ఉంటూ వచ్చినాడో, ప్రభుకి ఏసేపుకి ఎటువంటి సహాయం కావాలో, ఎటువంటి అవసరత కావాలో, అవసరత అన్నిట్లో కూడా ప్రభు తోడుగా ఉంటూ వచ్చినాడు. And see, we also understand that God allows the prison experience, the pit experience, the struggle, the despise. He was despised by his brethren. He was hated by him, by his brethren. God allowed all these bitter experiences so that um, at the latter end he may bless Joseph. చూడండి, ఏసేపు యొక్క జీవితంలో తనకి గోతి అనుభవం తనకుంది, అదేవిధంగా చెరసాల అనుభవం ఉంది. అంత మాత్రం కాదు కానీ తన సొంత సహోదరులే తాన్ని పగబట్టి, తను ద్వేషించి, తన మీద ఈర్ష్యపడి రకరకాలుగా ఇబ్బందులకి గురి చేసిన పరిస్థితులు ఉంటున్నాయి. అనేక అనుభవాల ద్వారా, అనేక చేదు అనుభవాల ద్వారా తాను ఏసేపు తన ప్రయాణం చేస్తూ వచ్చాడు. అంతిమంగా కనుక మనం చూస్తే ఏ విధమైన రీతిలో ఏసేపును ప్రభు ఎంతగా ఘనపరిచాడో, ఎంతగా హెచ్చించాడో అనే విషయాన్ని మనం గమనించగలము. Chapter 40 verse 15. 40 మనం చూస్తాం ఆదికాండం. For indeed I was stolen away out of the land of the Hebrews, and here also have I done nothing that they should put me into the dungeon. ఏలైనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు చెరసాల్లో నన్ను వేటుకు ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని అతనితో చెప్పాను. It means unreasonably, unjustly, Joseph was put in prison, and he was there for about 2 years. ఈ నిష్కారణముగా ఇటువంటి ఆ యొక్క న్యాయం లేకుండా ఈ ఏసేపు అనే వ్యక్తి చెరసాల్లో దాదాపు 2 సంవత్సరాలు చెరసాల్లోనే తనున్నాడు. See, how do we understand that he was there in prison for more than a year? తాను సంవత్సరానికంటే ఎక్కువగా ఉన్నాడని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలము? When we read chapter 40, 40 అధ్యాయాన్ని కనుక మనం చదువుతూ వచ్చినప్పుడు, and verse 41, 41 అధ్యాయాన్ని కూడా చూసినప్పుడు, see, in 40 this chief butler, he was released from the prison according to the interpretation of Joseph, and he forgot Joseph. And in verse 41, after 2 years Pharaoh dreamed, and because of Pharaoh's dream Joseph was brought from the prison. 40 అధ్యాయంలో కనుక మనం చూస్తే ఏ విధమైన రీతిలో ఏసేపు పానదాయకుల యొక్క అధిపతి యొక్క కళను తను వివరించినాడు. తను వివరించిన తర్వాత ఏ విధమైన రీతిలో తాను పానదాయకుల అధిపతి విడిపించబడి తిరిగి తాను ఆ యొక్క ఫరో యొక్క ఆ సముఖంలో, ఫరో యొక్క అంతఃపురంలో పనిచేయడానికి తను తీసుకుని పోబడ్డాడు. అంత మాత్రం కాదు కానీ తాను అక్కడికి వెళ్ళిన తర్వాత తాను మర్చిపోయాడు. ఎంతవరకు మర్చిపోయాడు అంటే వాక్యం సెలవిచ్చింది, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఇక్కడ ఫరోకి ఒక కళ వచ్చింది. ఆ కళ విషయంలో తిరిగి యోసేపు జ్ఞాపకానికి వస్తుంటున్నాడు. In chapter 41 verse 1, after at the end of 2 full years Pharaoh dreamed. It means the chief butler was released from the prison. He forgot about Joseph, and 2 full years passed away. Then Pharaoh dreamed, and because of that reason Joseph was brought before him. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక ఫరో ఒక కలకలను అంటే తాను చెరసాలో నుంచి పానదాయకుల అధిపతి చెరసాల నుంచి
తను బయటకు తీసుకుని రాబడ్డాడు. తను మర్చిపోయాడు. మర్చిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే రాజుకి ఒక కల వచ్చిందో, ఆ కల ద్వారా ఆ కళను బట్టి ఇక యోసేపు ఫరో యొక్క సముఖంకు తీసుకుని రాబడుతూ వచ్చినాడు. It means not about 2 years, more than 2 years he was in prison. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కాదు గాని 2 సంవత్సరాల కంటే ఎక్కువగా నిష్కారణంగా యోసేపు తన చెరసాలలో తనున్నాడు. From the time he was brought into prison till the chief butler released from the prison, it was maybe 6 months or 1 year, we don't know. So more than 2 years Joseph was in prison without committing any mistake. యోసేపు నిష్కారణంగా ఏ తప్పు చేయకుండా ఈ వ్యక్తి పానదాయకుల అధిపతి దాదాపు తాను 6 నెలల ముందు 6 నెలల కంటే సంవత్సరం ముందు తాను బయటకు తీసుకుని రాబడుతూ వచ్చాడు. ఏదైనట్టు కూడా 2 సంవత్సరాల కంటే ఎక్కువగా తను మర్చిపోయాడు. ఆ యొక్క యోసేపు జీవితంలో నిష్కారణంగా ఇన్ని సంవత్సరాలు కూడా తాను చెరసాల్లో బందీగా ఉన్నాడు. But see, in this entire period and episode, Joseph never accused God, saying, why you did like this, Lord? Why you was not with me? Why you have left me in the prison? What sin I have committed? What sin I have done that I should stay in the prison for more than 2 years? He never questioned God. He never accused God, but he was quiet. He was quiet. He was humble in the sight of God. చూడండి, ఇది దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వయసు ఇక సమయం అంతా కూడా తాను యోసేపు తన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ప్రభువుని ఎప్పుడు కూడా ఈ విధమైన రీతిలో ప్రశ్న వేయలేదు. ప్రభువుని దూషించలేదు. ప్రభువుని ఒక్క పొన్నెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. అయ్యా, నేను ఈ తప్పు చేశాను, ఏం తప్పు చేయకుండా నేను చెరసాలే ఉన్నానే, నువ్వు నాతో ఎందుకు లేవు, ఇలాతే నేను ఇటువంటి ఇబ్బందులు ఉండడం గల కారణం ఏంటి? కానీ ప్రభుని ఒక్క మాట కూడా తను మాట్లాడలేదు. ఎంతో విధేయతతో ప్రభు అనుమతించే ప్రతి శిక్షకు, ప్రభు ఇచ్చే ప్రతి దానికి కూడా యోసేపు తను లోబడి ఆయన యొక్క ప్రభు యొక్క ఆధీనం క్రిందకి తను తీసుకుని రాబట్టి వచ్చినాడు. The second character we see in Joseph is he was a humble man. రెండవ అద్భుతకరమైన గుణము, లక్షణము యోసేపు జీవితంలో తాను ఎంతో దీనుడు. First one, he is a holy man. మొట్టమొదటిగా తాను పరిశుద్ధుడైన వ్యక్తి. Secondly, we see he is a humble man. రెండవదిగా ఎంతో దీనుడుగా తనున్నాడు. We see this his humility when he has forgiven his brethren. చూడండి, తన యొక్క సహోదరుని తను క్షమించడంలోనే తన యొక్క ఎంత దీనుడో, తన యొక్క దీనత్వాన్ని మనం అర్థం చేసుకునగలం. Genesis chapter 50, ఆదికాండము 50వ అధ్యాయము verse 19, 20, 21. 19, 20, 21 వచనాలు, 3 వచనాలు. And Joseph said unto them, fear not, for am I in the place of God? But as for you, ye thought evil against me, but God meant it unto good, to bring it to pass, as it is this day, to save much people alive. Now therefore fear ye not, I will nourish you and your little ones. And he comforted them and spake kindly unto them. యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేడు దినం జరుగుతున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. See, he knew he is a God-fearing man and he is also humble man. That's why he did not take revenge, though he got an opportunity to take revenge against his brethren. ఇప్పుడు తన సహోదరుల విషయంలో తను పగ తీర్చుకునే సమయం ఆసనమైనప్పుడు ఈవెన్ తను ఒకవేళ పగ తీర్చుకోవచ్చు వాళ్ళు ఏమైతే చేసిన దాన్ని బట్టి, కానీ తాను దీనుడుగా తనుండే కారణాన్ని బట్టి, దేవునికి భయపడేవాడు ఆ కారణాన్ని బట్టి, తన పగ తీర్చుకోవాల్సిన సమయం చక్కటి సమయం వచ్చినప్పుడు కూడా తన పగ తీర్చుకోకుండా
వారిని క్షమించి వారితో ప్రేమగా మాట్లాడుతూ వచ్చినాడు. He he comforted them, and he told that he will nourish them and their little ones. వారిని ఎంతగానో ఆదరించి వారితో వారి సహోదరుతో అంటున్నాడు, నేను మీ పిల్లల్ని నేను పోషిస్తానంటున్నాడు. Though his brethren envied him, hated him, but still he is loving them. తన సహోదరులు తన పగబట్టారు, తను ద్వేషించారు, అయినప్పటికీ కూడా యేసేపు వారిని ప్రేమిస్తున్నాడు. This is the characteristic of our Lord Jesus. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతకరమైన లక్షణమై ఉంటున్నది. Though we disobeyed him, dishonored him, despised him, still he loved us so much, and he has given his life on the cross of Calvary. మన జీవితాల్లో మనం ఆయన ఎన్నిక చేయకపోయినప్పటికీ కూడా, ఆయన ఏమాత్రం కూడా అగౌరవపరిచినప్పటికీ, ఆయన మనము తృణీకరిస్తూ వచ్చినప్పటికీ, మన స్థానుసారంగా మనం ప్రవర్తిస్తూ వచ్చినప్పటికి కూడా, ఆయన తన యొక్క ప్రేమను మన విషయంలో ఆయన వెల్లడిపరుస్తూనే కలువరి శిలువలో వరకు కూడా ఆయన అంత గొప్ప ప్రేమను మన విషయంలో వెల్లడిపరుస్తూ వచ్చినాడు. Joseph loved those who hated him. యేసేపు ఎవరైతే అతను ద్వేషించారో వారిని ప్రేమించాడు. Jesus also did the same thing. యేసేపు కూడా అదే విషయాన్ని ఆయన చేస్తూ వచ్చారు. He has forgiven everyone who has despised him, who has disobeyed him. ఎవరైతే ప్రభుకి అవిధేయులుగా ఉన్నారో, ఎవరైతే తృణీకరించారో వారందరినీ కూడా ప్రభువారు వారిని ఎంతగానో ప్రేమించినాడు. So we see Joseph is a humble person. యేసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు తనెంతో దీనుడిగా ఉన్నాడు. Lastly, we see చివరిగా మనం చూస్తాం, he is not a hasty person. ఈ యేసేపు తొందరపడే వ్యక్తి కాదు. He is a man who is quiet in his spirit. ఈ వ్యక్తి తన హృదయంలో, తన యొక్క మనసులో తాను ఎంతో నెమ్మది కలిగిన వ్యక్తి. He is a person with good temperament. ఈ వ్యక్తి తను ఎంతో ఓర్పు కలిగిన వ్యక్తి. We see about hastiness in scriptures in many portions. బైబిల్ గ్రంథంలో తొందరపాటు గురించి బైబిల్ గ్రంథంలో చాలా లేఖనాలు మనం చూస్తాం. 1 or 2 verses I'll show and I'll close. నేను 1-2-3 వచనాలు మీకు చూపించి నేను ముగిస్తాను. Joseph was not at all hasty. యేసేపు తన జీవితంలో ఎప్పుడు కూడా తొందరపడ్డు. See, he was in prison for a long time, but he was never hasty, or he was not worried to come out of that, because he was waiting upon his God. ప్రభువుపై యేసేపు ఆధారపడే కారణం వ్యక్తి తన జీవితంలో తను ఏమైతే చెరసాల్లో తను ఉన్నాడు నిష్కారణంగా, దాంట్లో గబగబా బయటకు వచ్చేయాలని ఏమాత్రం కూడా తను తొందరపడలా. And we never see that he has complained to the Lord, or he has accused the Lord or anybody for his condition. తనకున్న పరిస్థితిని బట్టి ఇతరుల దగ్గర దేవుడు నన్ను ఎలా చేశాడు ప్రభు విషయంలో ఇటువంటి ఫిర్యాదుని, ఇటువంటి కంప్లైంట్ ఎప్పుడు కూడా అతను ప్రభు విషయంలో ఎవరికి తను చెప్పలేదు. Ecclesiastes chapter 7 verse 9. ఆ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. Ecclesiastes 7:9. Be not hasty in thy spirit to be angry, for anger resteth in the bosom of fools. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మనం చదివినప్పుడు, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియంలో కోపము సుఖ నివాసము చేయను. He is not hasty in his spirit. తన ఆత్మలో తాను ఏమాత్రం కూడా తొందరపాటు లేదు, ఆత్రం లేదు. So those who are angry in their spirit are fools. ఎవరైతే వారు కోపపడతారో ఇక్కడ బుద్ధిహీనులని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. Proverbs chapter 14 సామెతలు 14వ అధ్యాయము verse 29. 29వ వచనాన్ని మనం చూస్తాం. He that is slow to wrath is of great understanding, but he that is hasty of spirit exalteth folly. దీర్ఘ శాంతము గలవాడు మహావివేకి,
ముంగొప్పి మూఢత్వమును బహుమానముగా పొందును. So he is not hasty in his spirit. తన ఆత్మలో యోసేపు ఎప్పుడు కూడా తొందరపాటు కలిగిన వ్యక్తి కాదు. So that's why we don't see angry also anywhere in Joseph. ఆ కారణాన్ని బట్టి యోసేపు జీవితంలో ఎక్కడ కూడా కోపం గాని ఆగ్రహం గాని కించిత్తైనా మనం చూడలేం. I think I believe he must have felt bad about his condition, the way his life was going. నేను అనుకుంటాను తన యొక్క జీవితం ఏ విధంగా ఉందో, తనకుండే ఆ చెడ్డ పరిస్థితులన్నీ చూచి తను ఎంతగానో బాధపడి ఉండొచ్చు. But he was not at all accusing anyone. He was not pointing anybody. He was not rebelling against anyone. He was not angry with his brethren. He was quiet in his spirit. తన జీవితంలో తనకున్న పరిస్థితులను బట్టి ఇతరుల్ని నిందించడం గాని, ఇతరుల్ని ఆ మాట ఈ మాట చెప్పడం గాని, ఇతరుల విషయంలో తను కోపగించుకోవటం గాని, తాను ఎప్పుడు కూడా అటువంటి స్వభావం తనకు కలిగి లేకుండా తన ఆత్మలో తన ప్రాణంలో ఎంతో నెమ్మది కలిగిన వ్యక్తిగా తను ఉన్నాడు. Also, secondly, he was not hasty to become rich. రెండవదిగా మనము యోసేపు జీవితంలో కనుక మనం గమనించినప్పుడు తాను ధనవంతుడిగా ఉండేదానికి తను ఏమాత్రం కూడా తొందరపడలా. Proverbs 28 verse 20. సామెతలు 28:20 వచనాన్ని మనం చూస్తాం. A faithful man shall abound with blessings, but he that maketh haste to be rich shall not be innocent. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకడుకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. See, had he stayed in Potiphar's house, he would have become a rich man. ఒకవేళ పొతిఫర్ ఇంటిలోనే తాను ఉండొచ్చే కనుక తానెంతో ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా అయ్యుండేవాడు. But he was not hasty to become a rich man. తాను ధనవంతుడు అవడానికి ఏమాత్రం కూడా తనకు తొందరపాటు లేదు, తన ఆతృత లేదు. He was not he did not love the riches or the pleasure that he was blessed with in Potiphar's house. పొతిఫర్ ఇంట్లో ఏమైతే ఆశీర్వాదం తన ద్వారా కలిగిందో ఆ ఐశ్వర్య విషయంలో గాని ఆ సుఖశాంతుల విషయంలో గాని తను ఏమాత్రం కూడా ఆసక్తి లేని వాడిగా ఉన్నాడు. We all can learn this principle. He that maketh haste to be rich shall not be innocent in the sight of God. మన జీవితాల్లో కూడా ఈ సిద్ధాంతాన్ని మనం నేర్చుకోవాలి. ఏ వ్యక్తి అయితే ధనవంతుడిగా ఆత్రం కలిగి ఉంటామో మన జీవితాల్లో కూడా ఈ పాఠం మనం నేర్చుకోవాలి. ఏమాత్రం కూడా ధనవంతుడిగా ఉండేదానికి ఆతృత పడకూడదని. You know what happens when we be hasty to become rich? ఎప్పుడైతే మనం ధనవంతులు అవడానికి తొందరపడతామో ఏం జరుగుతుంది తెలుసా? Proverbs 23 verse 4-5. సామెతలు 23:4-5 వచనాలు. Labor not to be rich, cease from thine own wisdom. Will thou set thine eyes upon that which is not? For riches certainly make themselves wings, they fly away as an eagle toward heaven. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోను. నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోను. See, if we are only trying to labor to become rich, then the riches have a tendency, they will fly themselves without our notice. మనం ఒకవేళ ధనం సంపాదించడమే మనకి ధ్యేయం అయి ఉంటే కనుక ఇంకా ప్రభువును విడిచిపెట్టేసి, మందిరాన్ని విడిచిపెట్టేసి, ఈ సంగతులన్నీ విడిచిపెట్టేసి ఇంకా ధనమే ఇంకా డబ్బే కనుక అనుకుంటే కనుక ఒక దినాన్ని మనం తెలియకుండానే రెక్కలొచ్చి పక్షిరాజు ఎగిరిపోయినట్లుగా ఈ ధనము ఐశ్వర్యం అంతా కూడా ఎగిరిపోతుంది. See, the Lord's word is not against his children becoming rich. దేవుని యొక్క వాక్యము తన పిల్లలు ఆ యొక్క ఐశ్వర్యంగా ఉండడానికి ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదు. Proverbs 8:18 says, సామెతల గ్రంథం 18:18 ఈ విధంగా చెప్తుంటుంది. 8:18 8:18 క్షమించండి, సామెతలు 8:18 అండి.
riches and honor are with me, yea, durable riches and righteousness. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలమియు నీతియు నా యొద్ద ఉన్నవి. Mm. So the Lord himself said, riches are with me, I will give the riches to those who love me. ప్రభువారు చెప్తున్నారు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారికి నేను ఐశ్వర్య ఘనతలు నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. Somewhere we see here in the same chapter, I think, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటారు. I don't know the reference. 21. Okay. That I may cause those that love me to inherit substance, and I will fill their treasures. So it means that the Lord is not against his children becoming rich. 21వ వచనం కనుక మనం చూస్తే, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేదును, వారిని ఎదురు నింపుదును. దాని అర్థం ఏంటంటే, ప్రభుని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి పిల్లలు ధనవంతులుగా ఆస్తికర్తలుగా ఉండటానికి ప్రభు ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదు. బట్ we should not be hasty to become rich. అయితే మనం ధనవంతులుగా ఉండేదానికి ఏమాత్రం కూడా ఆత్రపడకూడదు, తొందరపడకూడదు. Our affection should not be upon accumulating or earning only riches in this world. ఈ లోకంలో మనకు ఉద్దేశము, మన కోరిక, మన ఆశ కేవలము డబ్బే సంపాదన ధ్యేయంగా మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. There is no doubt the labor of the righteous would be blessed and it would be endured for other generations. ఇది దేవుని యొక్క వాక్యం సర్వశక్తిగా నీతిమంతుని యొక్క కష్టము ఏమాత్రం కూడా వ్యర్థం కాదు, అది స్థిరంగా నిలిచి ఉంటుంది అనేది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఆ మాటలో. But we should not live only to earn riches or to become rich. మనం కేవలము ధనమే సంపాదనే ధ్యేయంగా ప్రభుని విడిచిపెట్టి, వాటన్నిటిని ప్రభు కార్యాలను విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, ఇవన్నిటిని విడిచిపెట్టి డబ్బే ధ్యేయంగా కనుక ఉంటే అది మన జీవితంలో నష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. So Joseph was not hasty in his spirit. He was not hasty to become rich. యోసేపు యొక్క జీవితంలో కనుక మనం చూస్తే ఐశ్వర్యము, ధనము, దాని విషయంలో తను ఏమాత్రం కూడా తను ఆత్రపడకుండా తను ఉన్నాడు. And he was not hasty in his heart. తన హృదయంలో ఏమాత్రం కూడా ఆత్రపడే వ్యక్తి కాదు, తొందరపడే వ్యక్తి కాదు. Not hasty in his spirit, not hasty to become riches, not hasty in his heart. Ecclesiastes chapter 5 verse 2. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. Be not rash with thy mouth, and let not thine heart be hasty to utter anything before God. For God is in heaven, and thou upon earth. Therefore let thy words be few. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. యేసేపు జీవితంలో తన హృదయంలో గాని, తన ఉద్దేశంలో గాని, ఏ విషయంలో కూడా తన సంపాదన ధ్యేయ విషయంలో గాని ఏమాత్రం కూడా తను ఆతురపడకుండా, తొందరపడకుండా ఎంతో సహనం కలిగి తను వేచి ఉంటున్నాడు. Joseph is a man of holiness. యేసేపు పరిశుద్ధుడైన వ్యక్తిగా ఉన్నాడు. Joseph is a man of humility. యేసేపు తనెంతో దీనత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. Is a man not hasty in his spirit. యేసేపు తన యొక్క ఆత్మలో ఏమాత్రం కూడా తొందరపడే వ్యక్తి కాదు. He was quiet, he was meek and temperate. ఈ వ్యక్తి ఎంతో సాత్వికుడు, సహించే వ్యక్తి. So may God help all of us to inculcate these spiritual characteristics like Joseph, and we also may be blessed like Joseph. యేసేపు కలిగి ఉన్న ఏమైతే లక్షణాలు ఉన్నాయో అవన్నిటిని కూడా మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా అవలంబించాలి, మనం కూడా అలవాటు చేసుకోవాలి. తద్వారా యేసేపులే మన జీవితాలు ఉండటానికి ప్రభు మన జీవితాల్లో సహాయపడును గాక. May God bless this word. Let's pray. గాక ప్రభు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.